ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి శాశ్వత చిరునామా హిల్ సైడ్ విల్లాస్ 3 and 5 BHK డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో నియర్ బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్. కిసాన్ గ్రామీణ మేళాలో భాగంగా కిసాన్ జాగరణ అధ్యక్షుడు సుగ్నాకర్ రావు గారితో ఉన్నాం ప్రస్తుతం మనం. సార్ నమస్తే. నమస్కారం అండి. 3 years నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు, మరి ఏంటి సార్ డిఫరెన్స్ ఎలా ఉంది? మేము రైతు బాగు కొరకు చేసేది చాలా చిరు ప్రయత్నం. ఇది వాస్తవానికి రైతు అష్ట కష్టాలలో ఉన్నాడు. మేము చిన్న ప్రయత్నం చేస్తున్నాం, ఇంకా చేయవలసింది ఎంతో ఉంది. మరి మీకు తెలుసు రైతులు ఎన్ని కష్టాలు ఉన్నారో, మీరు కూడా మీ ఛానల్ ద్వారా కూడా అనేక విషయాలు ప్రసారం చేస్తున్నారు. కానీ ఆ కష్టాలను అధిగమించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు, రైతులను విషయ అవగాహన కల్పించడం, ఇటువంటి వస్తు ప్రదర్శన ద్వారా వాళ్ళను ప్రాక్టికల్ గా చూపించడం, ట్రైనింగ్ ఇవ్వడం, అలాగే మార్కెటింగ్ మేలుకలు చేయడం, అలాగే సన్న చిన్నకారు రైతులను FPOల ద్వారా సంఘటితపరిచి వారి స్వావలంబన కొరకు ప్రతి రైతు కూడా స్వావలంబన దిశలో ప్రయాణం చేసేటట్టు మేము ఆలోచన చేస్తున్నాం. ఒక రైతులే కాకుండా గ్రామీణ ప్రజలు, ముఖ్యంగా డైరీ అనేది ఒక ప్రధాన రంగము, ప్రధాన ఆదాయ వర్ణము. డైరీ, పౌల్ట్రీ, మరి చేపల పెంపకం, గొర్రెల పెంపకం, ఇవన్నీ కూడా లాభసాటి వృత్తులు. ఈరోజు కిలో మటన్ దాదాపు 900 రూపాయలు ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కొరతతో పెరుగుతుంది. మన జిల్లాలోనే మన రైతులు గొర్రెలు పెంచుకుంటే లాభంగా గడిచే అవకాశం ఉంది. ఏమన్నా ట్రెడిషనల్ క్రాపింగ్ ప్యాడీ అని వరి అని పోయే కంటే వాళ్ళని కూడా పంట మార్పిడి చేసి ఇప్పుడు ఫామ్ ఆయిల్ ద్వారా అధిక లాభాలు గడించే అవకాశం ఉంది. ఇట్లా రైతులు అనేక విషయాల్లో మాకు చైతన్యంతో మేము వారిని చైతన్యపరిచే ఫస్ట్ పెట్టినప్పుడు ఒక్కసారి డ్రోన్ ఎగిరితే ప్రజలందరూ కూడా ఆశ్చర్యంగా చూసి డ్రోన్ ఏంటి అంటే, డ్రోన్ ఎగరడంతో మన జిల్లా నెంబర్ 1 డ్రోన్ వినియోగ జిల్లాగా మారిపోయింది. రోబోట్స్ పెడుతున్నాం రాబోయే రోజులలో, ఇంకా మార్కెట్లోకి రాలేదు. ఇంకా చాలా విప్లవాత్మకమైన మార్పు వ్యవసాయ రంగంలో కూడా రాబోతుంది. రెస్పాన్స్ ఎట్లుంది సార్ రైతులది కానివ్వండి? మేము ఇది చాలా వాలంటరీ పని. ఇది మేము ఏదో రాజకీయ పార్టీల లాగా వెహికల్ పెట్టి నేను చెప్పను మిగతా విషయాలు మీకు తెలుసు. ఇది వాళ్ళంతటా వాళ్ళు, నేను కూడా ఒక కమిట్మెంట్తో ఉన్నాను. వాళ్ళంతటా వాళ్ళే రావాలి, నేర్చుకోవాలి, పోవాలా. ఇది వాళ్ళ కొరకు చేస్తున్నాం మనం. ఆ ఉద్దేశంతో, ఆ లక్ష్యంతో పనిచేయడం చాలా సంతృప్తికరంగా ఉంది. మీరే చూస్తున్నారు, ఇంత పెద్ద ఎత్తున తెలంగాణలో ఎక్కడ జరగదు. అంటే వాస్తవానికి ఇది ప్రభుత్వాలు నిర్వహించాలా, కానీ ప్రభుత్వాలు నిర్వహించలేవు కనుక మా లాంటి వాళ్ళు ముందు పడుతున్నారు. మేము ప్రభుత్వాలను కనుక నిర్వహిస్తే మేము కూడా అభినందిస్తాం. వాళ్ళు నిర్వహించవలసిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉన్నది. ఈ మధ్యలో హుస్నాబాద్లో నేను ప్రభుత్వ పెద్దలతో మాట్లాడినప్పుడు ప్రతి జిల్లాలో రాబోయే రోజుల్లో నిర్వహిస్తామని తుమ్మల నాగేశ్వరరావు గారితో మాట్లాడినప్పుడు చెప్పారు వారు. దాని అమలు పరిస్థితి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. మేము ఇంకో వేరే సేవలు చేస్తాం అటువంటిప్పుడు. ధన్యవాదాలు.